ఎవరు మాట్లాడుతూ అలాగే వస్తుంది. 76 మహారాజ్ మాతాకి ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విశ్వ సంక్షేమ సంఘ కార్యవర్గం అందరూ ఈరోజు నూతన సభ్యులందరూ రావడం చాలా విశేషంగా మంచి కార్యక్రమంగా దిగ్విజయంగా జరుగుతున్నటువంటి విశేషమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈ 2020 సంవత్సరానికి ఎన్నుకోబడ్డ నూతన కార్యవర్గం చక్కటి కార్యక్రమాలు ఈ సంవత్సరం పూర్తిగా చేయాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు మనము ఈ సంవత్సరం కలుసుకున్నామో అది ట్రస్ట్ బోర్డు పరంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడానికి అందరం సంసిద్ధంగా ఉన్నాం. మన ఆర్కిటెక్ట్ సాయి కుమార్ గారు కూడా వారు ప్లాన్ ఇస్తారు. ఆ తర్వాత మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన. ఇది ఈ సంవత్సరం చాలా మంచి సుదినం. తర్వాత మన ఏదైతే 144 సంవత్సరాలకు వచ్చినటువంటి పుష్కరాల ముహూర్తంలో మన కార్యక్రమాలు కూడా మంచి జరగాలని మనం భగవంతుని కోరుతూ మీ అందరికీ ఒక్కోసారి కృతజ్ఞతలు ముగిస్తున్నాను. విశ్వజ్యోతి సంక్షేమ సంఘం 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన విశ్వజ్యోతి సంక్షేమ సంఘం సభ్యులు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు, బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ మనం ఈ కార్యక్రమము చాలా దిగ్విజయంగా జరిగింది. ఇది విశ్వ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు చైర్మన్ గారు అందరికీ నమస్కారం. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం మనం విజయవంతంగా జరుపుకుంటాము. ఈ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇలాగే మనము ప్రతి స్వాతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ విజయవంతంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన సంఘ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇదే అందరూ పార్టిసిపేట్ చేసి అందరు సభ్యులు ఇంకా ఎక్కువ సంఖ్యలో హాజరై మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఈరోజు హాజరైనటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తుంది. విశ్వజ్యోతి సంక్షేమ సంఘ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవానికి చేసిన బంధుమిత్రులకు సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క నాయకులు త్యాగమూర్తులతో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మనకు స్వాతంత్రంగా వచ్చేసింది. దీనికి అందరూ మనం సహకరించాలి. ప్రతి సంవత్సరము విధిగా మనము ప్రతి ఒక్క గణతంత్రం కానీ స్వాతంత్రం కానీ మనం చేసుకునే ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే అలాగే ఇప్పుడు నూతన సభ్యులు కూడా వచ్చేసారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ముందు కూడా చాలా అభివృద్ధి పరంగా నడుస్తుందని ఆశిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు నమస్కారం. సంక్షేమ సంఘ సభ్యులకు ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మనము 76వ గణతంత్ర దినోత్సవ జరుపుకుంటున్నాము. అలాగే ఎప్పటికీ మనము ఈ విధంగా ఒకరికొకరు సాయం చేస్తూ తోడుగా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ టైంకి వచ్చి మన 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 కార్యక్రమాలన్నీ ఎప్పటిలాగానే టైంకి చేయాలని అందరూ సహకరించాలని కోరుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ బాలిచందర్. విశ్వజ్యోతి సంక్షేమ సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము మన రాజ్యాంగము అమల్లోకి వచ్చిన రోజుగా జనవరి 26వ తారీఖు. సో ఒక మంచి ఉద్దేశంతో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఇక ముందు కూడా మన విశ్వజ్యోతి సంక్షేమ సంఘ కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదం కావాలని కోరుకుంటున్నాం. అంతే. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. విశ్వజ్యోతి సంక్షేమ సంఘ సభ్యులకి విచ్చేసిన బంధువులకి అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశ్వజ్యోతి సంక్షేమ సంఘ సభ్యులకు పెద్దలందరికీ
76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుతున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. సభ్యులకు అందరికీ మరియు మన బంధుమిత్రులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ సంవత్సరం మంచి మంచి కార్యక్రమాలు జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆ భారత మాత కూడా మనకు అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు చక్కగా చేయించాలి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు తిరుమలాపురం విశ్వనాథం. రిపబ్లిక్ డే ప్రతి సంవత్సరము అందరు మెంబర్స్ వచ్చి ఘనంగా చేయాలని నా యొక్క కోరిక. ఇప్పుడు నీరు లేదు, నేను చేస్తాను. ఒకటి ఇప్పుడు అలా ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి గారు అభివృద్ధి కార్యాలయం ఇక్కడ వచ్చి మాట్లాడారు. మనం 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నందుకు మన విశ్వ సభ్యులకి మరియు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఈ సంవత్సరము మన ట్రస్ట్ బోర్డు నిర్ణయించినట్టు మన భవన నిర్మాణానికి అందరూ సహకరించి ఈ సంవత్సరంలో మన వార్షికోత్సవం లోపల మనం మన భవనం లోపలే వార్షికోత్సవం జరుపుకోవాలని అందరూ కూడా కోఆపరేషన్ చేయాలని మేము కూడా దీన్ని శాయశక్తిలో ప్రయత్నించి చేద్దామని మీ అందరికీ మనవి చేస్తాం. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.